హే గైస్, హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీమ్ కలర్స్ ఫౌండేషన్. ఈ వీడియోలో వచ్చేసి మనం సేల్స్ అకౌంట్స్ రిసీవబుల్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేద్దామండి. అంటే ఏంటంటే ఎస్ఏపి బిజినెస్ వన్లో సేల్స్ ఆర్డర్ టు క్యాష్ అనే ప్రాసెస్. అంటే ఆర్డర్ రైజ్ అవుతుంది. ఆర్డర్ రైజ్ అయిన వెంటనే ప్రోడక్ట్ డెలివరీ జరుగుతుంది. వెంటనే ఇన్వాయిస్ అవుట్ జరుగుతుంది. ఇన్కమింగ్ పేమెంట్స్ అంటే ఏదైతే మోడ్లో క్యాష్ పేమెంట్ కానీ కార్డ్ కానీ ఆన్లైన్ కానీ ఏదైతే మోడ్ ఆఫ్ పేమెంట్లో ఆ ప్రోడక్ట్‌ని అయితే పర్చేస్ జరుగుతుందో, సేల్ జరుగుతుందో, ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోతుందనమాట. దాన్ని కంప్లీట్ ఆర్డర్ టు క్యాష్ ప్రాసెస్ అంటాం సేల్స్‌లో. సో, అది ఎలా ఉండబోతుందనేది మనం చూద్దాం. సో, మనం లాస్ట్ వీడియోలో ఇంతకుముందు వీడియోస్‌లో డిస్కస్ చేసుకున్నట్టుగా సేల్స్ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుందండి? సేల్స్ అకౌంట్స్ రిసీవబుల్ ప్రాసెస్ సేల్స్ ఆర్డర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ సేల్స్ ఆర్డర్ రైజ్ అవుతుంది. సేల్స్ ఆర్డర్ రైజ్ అయిన తర్వాత సీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే సేల్స్ ఆర్డర్ ఒక్కొక్కసారి ఏంటంటే డైరెక్ట్‌గా సేల్స్ ఆర్డర్ రైజ్ అవుతుందండి. లేదా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ అన్నీ కూడా ఫస్ట్ సేల్స్ కొటేషన్ రైజ్ అయ్యి తర్వాత దాని నుంచి సేల్స్ ఆర్డర్ రైజ్ అవుతుందండి. ఒక్కొక్కసారి మల్టిపుల్ సేల్స్ కొటేషన్స్ నుంచి సింగిల్ ఆర్డర్ కూడా రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదా సింగిల్ కొటేషన్ నుంచి మల్టిపుల్ సేల్స్ ఆర్డర్ రైజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకేనా? సో ఒకసారి ఆర్డర్ రైజ్ అయిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ ప్రొడక్ట్ డెలివరీ జరుగుతుంది. వన్స్ డెలివరీ అయినప్పుడు ఇక్కడ డెలివరీ ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేసాడండి. అంటే మనకొకసారి ప్రొడక్ట్ మన దగ్గర నుంచి డెలివరీ అయిపోయినప్పుడు అకౌంట్స్ ఎలా రిఫ్లెక్ట్ అవుతది డెలివరీ జరిగినప్పుడు అని చూస్తే గనక, మన కాస్ట్ అకౌంట్ ఉంటుంది గదండీ! దాంట్లో అమౌంట్ డెబిట్ అవుతుంది. ఎందుకంటే ప్రొడక్ట్ ఎళ్ళిపోయింది గదండీ! వెళ్ళిపోయి కస్టమర్ స్టాక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అందులో ఏంటది ఆ కాస్ట్ ఏదైతే ఉంటుందో అది క్రెడిట్ అవుతుందనమాట. ఓకేనా? ఇక్కడ పెర్పెచ్యుయల్ ఇన్వెంటరీ ఉన్నా గాని, పెర్పెచ్యుయల్ ఇన్వెంటరీలో ఏంటంటే స్టాక్ రిఫ్లెక్షన్ ఏమి ఉండదండి. పెర్పెచ్యుయల్ ఇన్వెంటరీ అనేది ఏంటంటే మేబీ ఒక ఇల్యూషనరీ ఇన్వెంటరీ అనుకోవచ్చు మీరు. అంటే ఏంటంటే నేమ్ వైస్ ఉంటుంది. కానీ స్టాక్ ఏం రిఫ్లెక్ట్ అవ్వదండి. కానీ ఫైనాన్షియల్ జనరల్ లెడ్జర్‌లో అకౌంటింగ్ రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ఓకే. అది ఒక పర్పస్ కోసం అని జెప్పేసి యూజ్ చేస్తుంటారు. మీకు పర్పెచువల్ ఇన్వెంటరీ గురించి లాజిస్టిక్స్‌లో, ఇన్వెంటరీలో డిస్కస్ చేసినప్పుడు దాని గురించి ఒక కంప్లీట్ వీడియోలో సెపరేట్‌గా మనం డిస్కస్ చేద్దాం. అప్పుడు మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఓకే. డెలివరీ అయిపోయింది ప్రొడక్టు. ప్రొడక్ట్ డెలివరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియేట్ స్టెప్ ఏంటండి? అయితే బిల్లింగ్. ఇక్కడ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టుగా ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే సేల్స్ ఆర్డర్ రైజ్ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మనమే చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్‌లైన్‌లో మొబైల్ పర్చేస్ చేస్తున్నాము. ఆన్‌లైన్‌లో మొబైల్ పర్చేస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం ఏంటి ఆన్‌లైన్‌లో పేమెంట్ చేస్తేనే ప్రొడక్ట్ డెలివరీ చేస్తాడు కొన్ని మొబైల్స్‌కి. కొన్ని మొబైల్స్‌కి ఏంటండి ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేస్తాము. ప్రొడక్ట్ డెలివరీ అవుతుంది. డెలివరీ అయిన తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ చేసుకుంటాం. అప్పుడు అకౌంట్ రిసీవబుల్ అంటే అప్పుడు మీకు బిల్లొస్తుంది. ఓకే. సో, ఇక డెలివరీ అవుతుంది. బిల్ జనరేట్ అవుతుంది. బిల్ జనరేట్ అయిన తర్వాత మీకు ప్రొడక్ట్ వచ్చిన తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటంటే ఇన్‌కమింగ్ పేమెంట్స్ అండి. ఓకే. ఇదిక్కడే మనం ఇందాక మాట్లాడుకున్నాం గదా! అకౌంట్స్ రిసీవబుల్ అంటే ఏంటండి? ఇక్కడ మీరు చూస్తే ఆ జనరల్ లెడ్జర్ ఎలా ఉంటుందంటే కస్టమర్‌కి డెబిట్ అవుతుందండి అమౌంట్. ఈ 500 అనేది ఏంటంటే కస్టమర్ అమౌంట్ గదా! అంటే మన దగ్గర నుంచి ప్రొడక్ట్ ఎళ్ళింది కాబట్టి కస్టమర్ దగ్గర నుంచి మనీ రావాలి. కస్టమర్ దగ్గర నుంచి 500 మనీ డెబిట్ అయ్యి అంటే కట్ అయ్యి సేల్స్ రెవెన్యూ అంటే మనకి సేల్స్ రెవెన్యూ అకౌంట్‌లో పడుతుందండి. ప్రాఫిట్ అండ్ లాస్‌లో. అక్కడ క్రెడిట్ అయింది. ఇది ప్రాసెస్. ఇలా ఫినాన్షియల్ కూడా ఆటోమేటిక్‌గా ఫ్రంట్ ఎండ్ మనం ఈ డెలివరీ సేల్స్ ఆర్డర్, డెలివరీ, ఏఆర్ ఇన్వాయిస్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు బ్యాక్ ఎండ్‌లో ఇదంతా ఆటోమేటిక్‌గా మ్యాపింగ్ అయ్యి ఎంట్రీస్ జరుగుతూ ఉంటాయండి. జనరల్ లెడ్జర్ ఎంట్రీస్. జర్నల్ ఎంట్రీస్. ఇది జర్నల్ ఎంట్రీ సేమ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నదే సేమ్ జర్నల్ ఎంట్రీ ప్రివ్యూ అని చెప్పి చూపించాం ఇక్కడ. అదేనండి. ఇన్‌కమింగ్ పేమెంట్స్ దగ్గర అది. ఇన్‌కమింగ్ పేమెంట్స్ దగ్గరేంటంటే లాస్ట్‌లో అమౌంట్స్ త్రూ చెక్ ద్వారా వచ్చిందా, బ్యాంక్ ద్వారా వచ్చిందా, క్యాషా, ఆన్‌లైనా అని జెప్పేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ జేసి త్రూ బ్యాంక్ అకౌంట్ ఆ జనరల్ లెడ్జర్‌కి పోస్టింగ్ జేసి సేవ్ చేసుకుంటామనమాట పేమెంట్. అప్పుడు మన అకౌంట్స్‌లో రిఫ్లెక్ట్ అవుతుందిది. ఈ వీడియోలో ఇది కంప్లీట్ ప్రాసెస్ అండి. అంటే సేల్స్ ఆర్డర్ దగ్గర నుంచి ఇన్‌కమింగ్ పేమెంట్స్ అంటే పేమెంట్స్ మన అకౌంట్‌కి రిఫ్లెక్ట్ అయ్యేంత వరకు కూడా ఇది ఆర్డర్ టు క్యాష్ ప్రాసెస్ అనమాట ఓవర్‌వ్యూ. ఇక్కడ మీరు మెయిన్ సమ్మరీ పాయింట్స్ ఇదైతే మీరు స్క్రీన్‌షాట్ లేదా వీడియో పాజ్ చేసుకొని ఒకసారి చూడండి. సో, ఇక్కడ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యూ కెన్ ప్రివ్యూ జర్నల్ ఎంట్రీస్ బిఫోర్ దే ఆర్ పోస్టెడ్. ఇన్‌కమింగ్ పేమెంట్స్ ఆర్ ద లాస్ట్ స్టెప్ ఇన్ ద సేల్స్ ప్రాసెస్. ఈ మొత్తం సేల్స్ ప్రాసెస్‌లో లాస్ట్ స్టెప్ ఏమని చెప్తున్నాడండి? ఇన్‌కమింగ్ పేమెంట్స్ అంటే ఫైనల్‌గా బిల్ అయిన తర్వాత మన దగ్గరికి అమౌంట్స్ ఇన్‌కమింగ్ వస్తేనే ఆ స్టెప్ ఆ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టండి. లేదా ఆ ప్రాసెస్ మొత్తం ఆ ట్రీ ఓపెన్‌లోనే ఉంటుందన్నమాట. అది క్లోజ్ చేసేంత వరకు కూడా. మనం ఒకవేళ రిపోర్ట్స్‌లో గాని, చార్ట్స్‌లో గాని చూసినా గాని రిలేషన్‌షిప్ మ్యాప్‌లో చూసినా గాని. రిలేషన్‌షిప్ మ్యాప్ అనేది
ఆల్రెడీ వేరే వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇంకో వేరే వీడియోలో చూడండి. రిలేషన్‌షిప్ మ్యాప్ అనేది స్పెసిఫిక్‌గా ఒక జస్ట్ 2-3 మినిట్స్ వీడియో చేసి నేను సెపరేట్‌గా పెట్టుంటాను. ఖచ్చితంగా ఆ వీడియో ఒకసారి చూడండి. ఓకే. సో, థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ది వెరీ బెస్ట్. హోప్ మీరు నేర్చుకుంటున్నారు అనుకుంటున్నాను. సో, మీకు గాని వీడియో నచ్చినట్టయితే గనక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్ ది వెరీ బెస్ట్.